నేను బైబిల్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు నేను చూసేది ఏంటి అంటే 30 కిలోమీటర్ల నుంచి, ఎన్ని కిలోమీటర్లు, 30 కిలోమీటర్ల నుంచి బెల్లంపల్లి నుంచి అక్కడ 30 కిలోమీటర్ల నుంచి వచ్చి పాస్టర్ గారి ఇంట్లో పనులు చేస్తారు వాళ్ళు. పాస్టర్ గారి యొక్క ఇళ్లల్లో అంట్లు కడగడం కావచ్చు, బట్టలు ఉతకడం కావచ్చు, వారన్ని పనులు కూడా వేరే పని మనుషులు వచ్చి చేయరు. విశ్వాసులు వచ్చి ఏం చేస్తారు, మొత్తం పనులన్నీ చేసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే మరలా తిరిగి వెళ్ళిపోతారు. 30 కిలోమీటర్ల నుంచి వస్తారు. అంటే జాగ్రత్తగా ఆలకించండి. వారికి దగ్గరగా ఉండటం వలన ఏం కలుగుతుంది వారికి? ఇంతకీ వారు ఎవరో తెలుసా? ఎంప్లాయీస్, సింగరేణి ఎంప్లాయీస్. ఎవరండి? అక్కడంతా సింగరేణి యొక్క బొగ్గు గనులు అన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ సింగరేణి ఎంప్లాయీస్ ఎక్కువ. ఆ సింగరేణి ఎంప్లాయీస్లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఈ చర్చ్లో ఏం చేస్తున్నారు, వాళ్ళు సేవలు చేస్తున్నారు. బాత్రూమ్ గడగడం కావచ్చు, మొత్తం అంతా చూసుకొని వాళ్ళు సేవలు చేస్తారు. కారణం ఏంటో తెలుసా? దైవజనుడికి మనం దగ్గరగా ఉంటే దేవుడు మెచ్చుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మన సంఘం ఏ విధంగా ఉంది? ఇప్పుడు వింటున్నా, నువ్వు ఏ విధంగా ఉన్నావు? మనం దైవజనుడికి కాదు కదా, సంఘ సేవకు కూడా మనం దగ్గరగా లేము. చర్చ్ మినిస్ట్రీకి కూడా మనం దగ్గరగా, మనం చూసుకునే పనుల్లో ఏమాత్రము చేసుకునేవాడు ఒక్కడే. ఎవరు? దైవజనుడు. పక్కన ఉండి నేను ఉన్నానయ్యా, నేను చేస్తాను, పాస్టర్ గారు ఏం చేయమంటారు? ఇప్పుడు చర్చిలోకి రాగానే ఫస్ట్ మైకులు సెట్ చేయమంటారయ్యా, ఇదిగో సౌండ్ బాక్స్ బయట పెట్టమంటారయ్యా, కుర్చీలు బయట పెట్టమంటారయ్యా, లేదా ఇదిగో ఇక్కడ అడ్డుగా ఉన్నాయి అన్నీ తీయమంటారయ్యా, ఇవన్నీ చేయమంటారా అని అడిగే వాళ్ళు ఒక్కడు కూడా లేరు. చర్చికి వచ్చామా, విన్నామా, వాక్యం టైంకి రావటం, వాక్యం వినటం, మళ్ళీ వెళ్ళిపోవడం. ఏంటంటే వాక్యం టైంకి రావడం, పాటలు కూడా మనకు పాటలకు ఇష్టం లేవు కదా. పాటలు పాడితే మొత్తం చర్చ్ అయ్యేది అంతవరకు కూర్చొని ఉండాలి. మా కాలు నొప్పులు, నడువు నొప్పి, మోకాలు నొప్పులు అన్నీ వచ్చేస్తున్నాయి కదండి. ఇంతసేపు ఉండలేం. మాకేం కావాలా? వాక్యం కావాలా, వాక్యం విన్నాము, వెళ్ళిపోయాము, ఇంతే. ఒక అరగంట చాలండి మాకు, దేవుని సంఘంలో ఒక అరగంట ప్రార్థనలో ఉంటే చాలు అనేవాళ్ళే. కానీ ముందే వచ్చి, ఒక అరగంట ముందే వచ్చి, అయ్యగారు ఏం చేయమంటారండి, అయ్యగారు ఏం చేయమంటారు, పాస్టర్ గారు అండి ఇదిగో కూర్చి కొద్దిగా ఏం చేయమంటారు, బయట ఏమైనా పరదాలు వేయమంటారా, లేదా ఏం చేయమంటారు, ఎండ వస్తుంది పక్కన అక్కడ కప్పమంటారా ఏమైనా, ఇవన్నీ చూసుకునేవారు కావాలి దేవుడికి. అదే అంటున్నాడు, సపోర్ట్గా నిలిచేవారిని దేవుడు మెచ్చుతాడు. సపోర్ట్గా సంఘాన్ని ఒక నడిపిస్తున్నాడు దైవజనుడు, ఒక చర్చ్ నడిపిస్తున్నాడు అంటే దైవజనుడికి సపోర్ట్గా నిలిచేవారు ఉంటేనే సేవ జరుగుతుంది. సపోర్ట్గా నిలిచేవారు ఉంటేనే సేవ అభివృద్ధి పదంలో నడుస్తుంది. అంతేగాని సపోర్ట్ లేకుండా ఏ కుటుంబము నడవలేదు, ఏ చర్చ్ కూడా నడవలేదు, ఏ సేవ కూడా నడవలేదు.